బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన్యం జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రత్యేకించి కొమరాడ మండలం అంటివలసలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆ ఒక్క గ్రామంలోనే సుమారుగా 40 మంది జ్వరంతో బాధపడుతున్నారు. వారిని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 4-5 రోజులు అవుతున్నప్పటికీ జ్వరాలు మాత్రం తగ్గడం లేదు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపం కారణంగానే జ్వరాలు ప్రబలుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివశంకర్, అంటివలసలోనే 40 మంది దాకా జ్వరంతో బాధపడుతున్నారు. వారి కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? రాధిక, గత 4-5 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసలో అయితే విష జ్వరాలు బీభత్సంగా విజృంభిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా పారిశుద్ధ్య లోపం కారణంగా ఈ విష జ్వరాలు అయితే బాగా ప్రబలిస్తున్నట్లు అక్కడ స్థానికులు తెలుపుతున్నారు. ముఖ్యంగా హై ఫీవర్ కానీ స్కిన్ రేస్ ఇటువంటి వస్తే వెంటనే డాక్టర్లు సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మలేరియా కేసులు అయితే బాగా విపరీతంగా పెరిగాయి. దాంతో పాటు వైరల్ ఫీవర్ కూడా గతంలో లేని విధంగా అయితే ఎక్కువగా వస్తున్నాయని అయితే వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పడడం, అదేవిధంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, పారిశుద్ధ్యం ముఖ్యంగా సరిగ్గా లేకపోవడం పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే అదేవిధంగా వర్షం పడినప్పుడు మురికాలలో నీరు బయటకు పోవడం, అది ఇళ్లలోకి చేరుకోవడం ద్వారా ఇటువంటి హెవీ ఫీవర్స్, అది వైరల్ ఫీవర్స్ కావచ్చు, మలేరియా కేసులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వీరందరినీ అయితే ఎవరైతే 40 మంది ఉన్నారో వీరందరినీ కూడా పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వీరికి ప్రత్యేకమైనటువంటి వైద్యం చేసినట్లయితే డాక్టర్లు తెలియజేస్తున్నారు. వీరందరికీ సిలిండర్ బాటిల్స్ ఎక్కించడం కావచ్చు, అదేవిధంగా ఇంజెక్షన్స్, మెడిసిన్ అన్ని కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఇంకెవరికి కూడా హై ఫీవర్స్ కానీ స్కిన్ ర్యాష్ ఉన్నట్లయితే వారందరూ కూడా డాక్టర్ని సంప్రదించాలి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం అయితే జరిగింది. రాధిక, థ్యాంక్ యూ శివశంకర్.